థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు. జోగి రమేష్ గారు ఒక్క నెక్స్ట్ మీరు మాట్లాడదు కానీ ఒకసారి వైసీపీ వర్షన్ రమేష్ గారు అయినాక నరేంద్ర గారు నెక్స్ట్ ఉండండి ప్లీజ్. కొంచెం ఏమీ లేదు, కొంచెం డివియేట్ అవడంతో 1 అవర్ తర్వాత అనలిస్టులు మాట్లాడారు, తర్వాత మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. రైట్, మీరు మాట్లాడతారు ప్లీజ్. రమేష్ గారు పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉందండి. మీ అభిప్రాయాలు కూడా చెప్తారు కానీ ఒకసారి నాయకులు చెప్పేసిన తర్వాత 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్టీవీ బిగ్ డిబేట్ ని కండక్ట్ చేసినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నామండి. ముఖ్యంగా మనం ఈరోజు కూర్చున్న మీరు డిబేట్ ప్రత్యేక హోదా మీద లీడర్లందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో, ఇదే మనం రాజకీయాలు కాదు, లేకపోతే ఇది అరుచుకునే సమయం కాదు, కొట్టుకునే సమయం కాదు. ఒక వారం రోజుల్లోనో 4 రోజుల్లోనో దీని మీద ఒక భవిష్యత్ ప్రణాళిక కేంద్రం ఇచ్చే తరుణంలో చిత్తశుద్ధిని మనం అందరూ కూడా చిత్తశుద్ధితో ఉండాలనేది నా అభిప్రాయం. మీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారికి చిత్తశుద్ధి లేదనో, లేకపోతే బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదనో, తెలుగుదేశంకి లేదనో, చంద్రబాబు నాయుడుకి లేదనో, ఇట్లా మనం మాట్లాడుకుంటే, మనలో మనం మాట్లాడుకుంటే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి నాయకులందరూ కూడా చెప్తూ, ప్రత్యేక హోదా. రమేష్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం. ధూళిపల్లి నరేంద్ర గారు ఒకసారి వారి ఒపీనియన్ చెప్పేస్తారు. నరేంద్ర గారు మాట్లాడు. రమేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి, పర్లేదు. పెద్దలు మాట్లాడండి. రైట్, రమేష్ గారు చెప్పండి. అంటే రమేష్ గారు కంటిన్యూ. రవి గారు హోదా అనేది, అంటే భాస్కర్ గారు హోదా మీద ఈ రోజున మీరు ఇంత ఒక లీడ్ తీసుకొని ఈ కార్యక్రమం పెట్టారు అంటే ఎవరు కూడా పెట్టలేదు. నిజంగా మిమ్మల్ని అభినందించాలి. మనలో మనం ఈ రోజున గొడవ పడో పోట్లాడుకునే పరిస్థితి కాదు. 2 సంవత్సరాల 6 నెలల కాలం గడుస్తూ ఉంది. దాని మీద ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ కూడా ఇవాళ రేపో ఎల్లుండో వారం రోజుల్లో వస్తుందని చెప్పి అన్నారు. అదే హోదా కూడా కాదు, ప్రధాన పత్రికలను కూడా మనం చూస్తున్నాం వారం రోజులుగా. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా, నెక్స్ట్ డే ప్రత్యేక ప్యాకేజీ వైపు కేంద్రం ముగ్గు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈరోజు ఒక పత్రికలో చూసా, ప్రత్యేక ప్యాకేజీకి చాలా మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలిపారంట. ఇంతకన్నా సిగ్గుచేటు, చాలా దుర్మార్గమైన విషయం. ప్రత్యేక ప్యాకేజీకి కూడా మద్దతు తీసుకునే పరిస్థితుల్లో కేంద్రం, అంటే వాళ్ళ సంప్రదింపులు జరిపారని ఒక పత్రిక రాసింది. అంటే సంప్రదింపులు జరిపారా లేదనేది తెలియదు కానీ ఆ పత్రికలో ఉన్న సారాంశం అది. అరుణ్ జైట్లీ గారు అందరితో మాట్లాడారని. మనం ఒకటే అడగాలండి, మనం అందరం కూడా ఎవరి చిత్తశుద్ధిని శంకించట్లేదు కానీ ఎందుకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు, మాట ఎందుకు తప్పుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, లేకపోతే ఈ రోజున మన్మోహన్ సింగ్ గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన క్వశ్చన్ చేసే రైట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు గుణపాఠం చెప్పేశారు. అంటే విష్ణు గారు ఏమనుకోవద్దు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేశారు కాబట్టి ఇవాళ అడగాల్సిన రైట్ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి. ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సిందే. నేనేం చెప్పట్లేదన్నా, నేను మిమ్మల్ని ఏమంటా అంటే, నేను అనేది ఈ రోజు మనం ప్రశ్నించాల్సింది మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. వేరే వాళ్ళని ప్రశ్నించే ఉపయోగం లేదు. ఇవ్వాల్సింది మోడీ గారు, తీసుకురావాల్సింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళిద్దరు చెప్పింది వాళ్ళ అధికారంలో ఉంది, వాళ్ళని ప్రశ్నించాలి కానీ
మనం మిగిలిన వాళ్ళని ఇప్పుడు అధికారంలో ఉన్న ఇప్పుడు మన పెద్దలందరూ మాట్లాడారు. మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చామని చెప్పేసి మన విష్ణు గారు చెప్తా ఉంటే అసలు మాకు డబ్బులు ఎక్కడ వచ్చినాయని చెప్పేసి మన ఉమా గారు చెప్తా ఉన్నారు. అంటే వచ్చినాయా రాలేదా ప్రశ్నించుకోవాల్సిన సమయం మనం తిప్పుకుంటా ఉంటే కాగితాల్లో కోట్ల రూపాయలు లక్షల కోట్లు రావచ్చు. అసలు చెప్పింది 6,200 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. ఇవాళ అమిత్ షా గారు వచ్చి రాజమండ్రిలో ఒక 10 ఏళ్ల ప్రణాళిక ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కి 1,40,000 కోట్లు ఇచ్చామని చెప్పొచ్చు. ఒక నిమిషం నేను మాట్లాడిన తర్వాత రామకోటే గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అండి. కంక్లూడ్ చేద్దాం. రామకోటే గారు ఎలాగో బీజేపీ సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం. మీరు నేనేమి మిమ్మల్ని తిట్టట్లేదు, ఎందుకంటే మీ చిత్తశుద్ధిని కూడా నేను ప్రశ్నించట్లేదు. ఎందుకంటే మీరు కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇవాళ రమేష్ గారు మీరు మాట్లాడినా, విష్ణు గారు మాట్లాడినా, లేకపోతే ఉమా గారు మాట్లాడినా, నేను ఎవరు మాట్లాడినా కానీ మన చిత్తశుద్ధిని మనమే శంకించుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడలేరు, ఎవరు మాట్లాడలేరు. ఇవాళ కేంద్ర హోదా రావాలంటే ఏం చేయాలనేటువంటి అంశం కంక్లూడ్ చేద్దాం. ఏమండి, మనం కలిసికట్టుగా ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన బాధ్యత తీసుకొని అందరినీ కలుపుకొని వెళ్లే స్వభావం ఉంటే ఈ పాటికి ఒక అడుగు ముందుకు పడేవాళ్ళమే నా అభిప్రాయం. ఎందుకంటే 2 సంవత్సరాల 6 నెలల కాలం అయిపోతున్నా కానీ ప్రత్యేక హోదా మీద పలు రకాలుగా, అంటే హోదా సంజీవిని కాదనో లేకపోతే కొడుకు పుడితే ఇవన్నీ కూడా ఇటువంటి, అంటే నేను అనేది విమర్శించట్లా, చంద్రబాబు నాయుడు గారిని ఇటు పరిస్థితులు విమర్శించట్లా, ఆయన చిత్తశుద్ధిని విమర్శించట్లా, నేను విమర్శించట్లా, లేకపోతే ఆయన గురించి చెప్పట్లా. రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని మీకు చెప్తా ఉన్నాను. నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని మీ మీద చెప్పట్లా. మనం అడగాల్సిన బాధ్యత, తీసుకురావాల్సిన బాధ్యత. ఆయన తిరుపతిలో మాట్లాడాడు కాబట్టి మోడీ గారు వెంకన్న సాక్షిగా మాట్లాడిన మాటలను నిలబెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టిగా అడిగి తీసుకొస్తే బాగుండంటే, నేను ప్రశ్నించే అధికారం మనకుంది. ఎందుకు ఇవ్వరు? మనకేమో అధికారం 2050 సంవత్సరం దాకా ఇవ్వాల. విజన్ 2050 దాకా లేదు. 2019 సంవత్సరం దాకా అధికారాన్ని ఇచ్చారు. ఈ పాటికి 2 సంవత్సరాల 6 నెలల కాల పరిమితి అయిపోయింది, సగం కాల పరిమితి. ఇక సగం కాల పరిమితిలోనే ప్రత్యేక హోదా ఇస్తే ఏం చేయాలన్న దాని మీద మనం అడుగులేయచ్చు. లేదు ప్రత్యేక హోదా ఇవ్వము అంటే మాత్రం ఫైట్ చేసి తెచ్చుకోవాల్సింది. ఇవాళ ఇందాక హరీష్ గారు చెప్పారు, ప్రత్యేక హోదాతో పాటు అన్ని ఇస్తామన్నారు. అంతేగాని ప్రత్యేక హోదా పక్కన పెట్టి ఇస్తామని చెప్పేసి ఆనాటి పార్లమెంట్ సాక్షి చెప్పలే ఎవరు కూడా. ప్రత్యేక హోదా మన హక్కు అండి, ఇది కావాల్సిందే. రమేష్ గారు సాధించుకోవాల్సిందే.